मम श्री महाकाली प्रसाद सिद्ध्यते जपे विनियोगः। महाकाली అందరూ ఉంటారు, కృష్ణవర్ణంలో ఉంటారు, కొంచెం బ్లాక్ బ్లూ కలిసి 3 ఐస్ ఉంటాయి. ఆ 3 ఐస్ 4 చార్జ్లో ఉంటారు. చాలా ప్రెటీగా ఉంటారు, పులుపుడు ఉంటుంది. ఎట్లా ఉంటుంది మరి? ఎందుకు నాలుగిట ఆనందం ఎందుకు ఉంటుంది? మనలో అహంకారం ఉంటుంది కదా, నాకు అంతా వచ్చు, నాకే అంతా తెలుసు, నాకే అంతా కష్టాలు, నా ప్రాబ్లమ్స్, నా 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 ఈ ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు మా అమ్మ దగ్గరికి రీచ్ కాలేదు కదా. నా అనుకుంటూ ఉంటే అమ్మని ఎట్లు రీచ్ కాలేదు. ఇంత ప్రేయర్ చేస్తున్న అమ్మ మీద నమ్మకం పెట్టుకుంటాం. ఏదైనా కూడా నీదే గతి, నువ్వే శరణం అనుకున్నప్పుడే అమ్మ దారి చూపిస్తుంది. అలా చేయకుండా ఉండేదానికి నా అనే అహంకార శక్తి మనల్ని ఆపేస్తుంది అనమాట, అమ్మ దగ్గరికి పోనీకుండా. అలాంటప్పుడు ఈ మహాకాళి మాత ఆ ఒక అహంకారాన్ని మనం ఐస్ క్రీమ్ అని తింటాం కదా, అలా ఐస్ క్రీమ్ తిన్నట్టు మహాకాళి మాత మనలో ఉండే అహంకారాన్ని మొత్తం తీసేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఓకే, ఇప్పుడు మనం పడుతున్న బాధ మన కర్మకి రుణమై ఉంటుంది. ఎప్పుడో ఏదో జన్మలో మనం చేస్తుంటాం, దానివల్ల ఈరోజు ఇట్లా అనుభవిస్తున్నాం. మెల్లగా మనం చేస్తున్న మాట చరిత మాత, దుర్గా మాత మోస్ట్ పవర్ఫుల్ గాడు. ఒక్కసారి ఆవిడకి మనం మన కర్మకి ఇలా చేసి సరళగతి చేసి ఏదో ఒక రోజు మన పాపము పండి నివృత్తి అయిపోయి ఆ వాళ్ళకి మాకు కర్మక తగిలిపోయిన రోజు ఆటోమేటిక్గా నాకు దారి కనిపిస్తుంది. లేదు కొంచెం నా పాపం కలుగుతూ ఉన్నప్పుడు కొత్త బాటలు కనిపిస్తాయి, మూసుకోపోయిన దారులు కనిపిస్తాయి. కాబట్టి నాకు బాధ ఉంది నెలవేళగా ఏడ్చే కన్నా, సరే బాధ ఉంది కరెక్టే, కానీ బాధ అనేది అమ్మే ఇచ్చింది, అమ్మకి నేను ప్రేర్ చేస్తున్నాను కాబట్టి అమ్మే తీసేస్తుంది. అమ్మ నాకు భక్తిగా నా ప్రేయర్ చేయించుకో, అంత తప్పిస్తే నాకు ఈ కష్టం ఇవన్నీ నాకు గుర్తు చేయకుండా చెయ్యని చెప్పి మనం ప్రేర్ చేసుకోవాలి కదా. అలా చేసే మాట ఎవరు అంటే కాళికామ్మ. ఏం చేస్తుంది కాళికామ్మ అంటే, ఇప్పుడు మనం ఈ ఒక బాధ